శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గనక మనము చూసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 2 ఖర్చు, 7 పూజ్యము, 3 అవమానము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా సామాన్యంగానే ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఆదాయం మంచిగానే ఉంటుంది, కానీ డబ్బు ఖర్చు చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో శుభకార్యాలు చేయడము, లేదా మీ ఆప్తుల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉంటే వాటిలో పాల్గొనడము, వారికి ధన సహాయం చేయడము, ధనం వెచ్చించడము, తిరిగి ఆ ధనాన్ని సేకరించుకోకపోవడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. వీరికి ఉదర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. ఉదర సంబంధిత గర్భానికి కడుపు సంబంధం అజీర్ణ వ్యాధు, అల్సరు ఇలాంటివి ఉంటాయి కదా, గర్భానికి సంబంధించినటువంటి ఒక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. దాని వలన కూడా, అంటే వైద్యుల వలన హాస్పిటల్కి వెళ్ళడం వల్ల దానివల్ల కూడా ధనము ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. ఆదాయం మంచిగా ఉన్నా ఖర్చులు కూడా మంచిగానే ఉంటాయి. గత 3 సంవత్సరాల నుంచి మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఈ సంవత్సరం సఫలం కావడానికి ఆస్కారం ఉంది. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా మంచిగా ఉంటుంది. డిసెంబర్ నెలలో గొంతుకు సంబంధించిన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది మీకు. అది చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే గొంతుకు సంబంధించిన టాన్సిల్స్ కావచ్చు, ఇతరత్ర వేరే గొంతు సంబంధమైన వ్యాధులు ఏవైనా రావడానికి ఆస్కారం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు ఎంత వద్దనుకున్నా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ ఆప్తుల నుండి, మీ దగ్గరి బంధువుల నుంచి కావచ్చు, మీ యొక్క మిత్రుల నుంచే కావచ్చు, మీ క్షేమాన్ని కోరేటువంటి ఒక వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. అక్కడ కూడా కొంత డబ్బు వ్యయం చేయవలసి వస్తుంది, ఖర్చు పెట్టవలసి వస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి, కానీ డబ్బు ఖర్చు మాత్రం ఎక్కువ. పోతే వారసత్వంగా వంశ పరంపరగా వచ్చేటువంటి ఒక స్థిరాస్తుల విషయంలో కొన్ని గొడవలు వచ్చి అవి మళ్ళీ తగ్గిపోతుంటాయి. మీకు వచ్చేటువంటి మీ ఆస్తి, మీ స్థిరాస్తులు, అంటే మీ పిత్రార్జితం కావచ్చు, మాత్రార్జితం కావచ్చు, కొన్ని గొడవలు జరిగినా మీ ఆస్తి మీకు రావడానికి ఆస్కారం ఉంది స్థిరాస్తులలో. ఇక మీరు ఎక్కువగా మౌనంగానే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మాత్రం కల్పించుకొని అధికంగా వాదిస్తూ ఉంటారు. ఆ అధికమైన వాదన పనికిరాదు. మౌనంగా ఉండడం, మౌనంగానే ఉండండి. వాళ్ళు మాట్లాడేటువంటి ఎదుటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు వింటూ ఉండండి, కానీ వాదించడం మొదలుపెట్టకండి. వాదించడం మొదలుపెట్టడం వల్ల మంచిగా ఉన్నటువంటి స్నేహితులు కూడా శత్రువుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అతి వాదనలు అనేటువంటి మీరు మానుకోవడం చాలా మంచిది. దానివల్ల ఎన్నో కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చాలా కష్టపడాలి ఈ సంవత్సరం. ఇది కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు పరీక్షల గురించి చాలా కష్టపడాలి. వీరికి ఓపిక తక్కువ. కర్కాటక రాశి వారికి చదువు విషయంలో విద్య బాగా ఉంటుంది, కానీ ఓపిక ఉండదు, శ్రద్ధ ఉండదు. ఈ శ్రద్ధ, ఓపికల గురించి చాలా కష్టపడాలి. చాలా కష్టపడ్డట్టయితే విద్యార్థులకు మంచి ఫలితం వస్తుంది కర్కాటక రాశి వారికి. ఇక కొన్ని సమస్యలు అనుకోకుండా రావడం జరుగుతుంది. విద్యార్థుల విషయంలో చెప్తున్నాను. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఇటు ఉపాధ్యాయుల సలహాలో, ఇటు తల్లిదండ్రుల సలహాలో తీసుకొని వాటిని మనం గమనించి వేయాలి. కుటుంబంలో సామరస్య వాతావరణం అంతా కూడా నెలకొని ఉంటుంది. అన్నిటికీ మించి ఈ రాశివారు ఈ సంవత్సరము, కర్కాటక రాశివారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశివారు అష్టమ స్థానంలో, మన సప్తమంలో, దీంట్లో మనకు షడ్గ్రహ కూటమి, గ్రహాల పొజిషన్ మంచిగా లేదు. 12వ ఇంట గురువు వస్తున్నాడు, అంగారకుడు ఉన్నాడు. వీళ్ళంతా ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భాగ్యస్థానంలోకి శని రావడం వల్ల భాగ్యం వస్తుంది, కానీ శని రాహువుల యొక్క కూడిక వల్ల డబ్బు నష్టపోతుంటారు.
డబ్బు నష్టపోకుండా జాగ్రత్తగా దాన్ని గనక పొదుపు చేసుకున్నట్టయితే మంచి జీవితమే ఉంటుంది. మీరు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు తోచినప్పుడల్లా రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి శివాలయానికెళ్ళి. ప్రతిరోజు మాత్రం దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేసినట్టయితే, ఎందుకంటే రేపు మే నెలలో రాహు అష్టమ స్థానానికి రాబోతూ ఉన్నాడు ఈ కర్కాటక రాశి వారికి. రాహు అష్టమ స్థానంలో వచ్చినప్పుడు ఆరోగ్యాలు దెబ్బతినొచ్చు, అధికమైన ఖర్చులు కావచ్చు, మానసిక చింతన కోల్పోవచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేస్తూ ఉండండి కర్కాటక రాశి వారు. అంతేకాకుండా మీకు వీలైనప్పుడల్లా ప్రతి సోమవారము లేదా ప్రతి పౌర్ణిమ, ప్రతి చతుర్దశి అమావాస్య ముందు వచ్చే చతుర్థి మాస శివరాత్రి అంటారు. అప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయించుకోండి. దానివల్ల కొన్ని ఈతి బాధలు తగ్గిపోయి సుఖంగా ఉంటారు. ఇది శుభం.